కూడా నీ కొరకై అందుబాటులో ఉంది. నువ్వు చేయవలసింది ఒకటి, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. నీ పాప స్థితిని ప్రభు ఎదుట ఒప్పుకో. అప్పుడు ప్రభు నిన్ను కనికరిస్తాడు, క్షమిస్తాడు. నువ్వు అడిగినట్టే తన రక్తంతో నేను పవిత్రపరుస్తాడు. అంతేకాకుండా ఆ యొక్క రక్త ప్రభావం చేత నువ్వు దేనికి బంధించబడ్డావు, ఏ చెడు వ్యసనాలకు నువ్వు బానిసైనావు, నీ యొక్క సొంత శక్తిని బట్టి దేని నువ్వు బడి రాలేకపోతున్నావు, దేనిని బట్టి నీ జీవితం సమస్తం విధమైన ఉందో దాని అంతటి నుండి సంపూర్ణమైన విడుదల యేసు ప్రభు తన రక్త ప్రభావంతో నీకు ఇవ్వగలడు. ఇది సత్యం. అలా ఎంతమంది జీవితాన్ని ప్రభు బాగా చేశాడు. ఆ జీవితం వ్యర్థమైపోయింది, పాడైపోయింది, నిరీక్షణకు ఆస్పదం లేకుండా పోయింది. అలాంటి వ్యక్తులను యేసు ప్రభు సంధించాడు. వారి జీవితాలు ఎంతరమేమో మార్చాడండి, ఎంతరమే. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ వ్యక్తిలో మార్పు లేదు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు పక్క వ్యభిచారంలో ఆ స్త్రీ ఉంది. తన జీవితాన్ని పాడు చేసుకుంది. వ్యభిచారంతో తన సాక్ష్యాన్ని కోల్పోయింది. సమాజంలో తల ఎత్తుకు రాలేకపోతుంది. అందుకనే ఎవరు రాని సమయంలో ఆ బావెద్దుకు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. అదే సమయంలో యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. యేసు ప్రభు ఆమెను మాట్లాడాడు. ఆమె యొక్క కార్యం గురించి చెప్పాడు. ఆమెకు నిత్య జీవం గురించిన మాటలు చేశాడు. వెంటనే ఆమె యేసు ప్రభుని విశ్వాసం వచ్చింది. వెంటనే దేవుని బిడ్డగా చేయబడింది. వెంటనే ఇక ఆలస్యం చేయలేదు. అప్పటికప్పుడే అక్కడ తన కొండను విడిచిపెట్టింది, ఊళ్ళోనికి వెళ్ళింది. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన కాడా, ఈయన క్రీస్తు కాడా అంటే ఊళ్ళోని వారందరూ ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క మాటను బట్టి యేసు ప్రభు ఎవరు అని చెప్పి యేసు ప్రభు ఎదుగు వచ్చినప్పుడు వారు కూడా ప్రభువును అంగీకరించగలిగినారు. అంటే ఒక పడిచేయన వ్యక్తి, లోకంలో భ్రష్టమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఆ జీవితం ప్రభు మార్చడమే కాదు, చెడుతనం నుండి విడుదల చేయడమే కాదు, చెడుతనంలో బంధించబడిన ఇతరులు కూడా తన యొద్దకు తెచ్చుడు కొరకై ఒక బలమైన సాధనంగా. ఎంత టైం అండి? సేమ్ డే మధ్యాహ్నం 12 గంటల వరకు పాపిగా ఉన్న స్త్రీ అదే రోజు అదే సమయంలో మార్చబడి అదే సాయంత్రము అనేక మందిని యేసు ప్రభువుకు తేగలిగింది. ఇది యేసు ప్రభు తెచ్చే మార్పు. ఇది లోకం చేయలేదు, ఇది ఎవరి వల్ల కాదు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు నామములో భయపడితే, యేసు ప్రభును నీ స్వంత రక్షణ అంగీకరిస్తే ఆయన నిన్నే కాదు నీ ద్వారా అనేక మందిని తన కొరకై ఆయన సమకూర్చగలడు. ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితం అంతా హోప్లెస్గా ఉంది, నార్మల్గా లేడు, దయ్యాలతో బంధించబడ్డాడు. ఆయన తీసుకెళ్ళి సమాధుల దగ్గర ఉంటున్నాడు. ఆయన చేతులు కాళ్ళు బంధించారు, ఆయన తెంపుకుంటున్నాడు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, ఎవరి వల్ల కాలేదు. ఎవడును వాణిని సాధు చేయలేకపోయాడు. లోకంలో ఎవరి వల్ల కావట్లేదు. ఆ ప్రాంతంలో ఎవరు కూడా ఆయన బాగు చేయలేకపోతున్నారు. ఆయన నివాసాన్ని మార్చలేకపోతున్నారు. ఆయన బట్టలు వేయలేకపోతున్నారు. ఆయన నయపరచలే ఏం చేయలేకపోతున్నారు. యేసు ప్రభు టేకప్ చేసినాడు ఆయన్ని. ఆయన దగ్గర వచ్చినాడు, ఆయన జీవితాన్ని మార్చాడు, అపవిత్రాత్మను విడుదల చేశాడు. ఎంత మార్పు అండి! ఆయన ఎంత మార్పు వచ్చింది! ఇప్పుడు బట్టలు కట్టుకున్నాడు, స్వస్థ చిత్తుడై ఉన్నాడు, యేసు ప్రభు యొక్క పాదం మీద కూర్చున్నాడు. అంతటితో యేసు ప్రభు ఆపినాడా? అతను బాగు చేయడంతో ఆపినాడా? ఆయన్ను విమోచించడంతో ఆపినాడా? తన కొరకై ఒక సువార్థికునిగా యేసు ప్రభు వాడుకున్నాడు. యేసు ప్రభు తన పక్షంగా చేసిన కార్యం గురించి తన ఇంటి వారికి చెప్పంటే ఇంటి వారికి చెప్తూ వచ్చాడు. పైగా దెక్కపోలిలో ప్రకటించాడు. దెక్కపోలి అంటే 10 గ్రామాల్లో, ప్రతి గ్రామాల్లో సువార్త ప్రకటిస్తుంటే, యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తుంటే, యేసు ప్రభు చేసిన కార్యాల గురించి
ధైర్యంగా ప్రకటిస్తుంటే విన్నవారందరూ ఆ 10 గ్రామస్తులు ముక్కు మీద వేసుకుంటారు, అరే నిన్నే కదా, అరే నిన్ను చూస్తే అక్కడ సమాధులు ఉన్నాడు, నిన్ను చూస్తే ఇక్కడ బంధించబడినాడు ఉన్నాడు, నిన్ను చూస్తే దయ్యం పట్టుబడుకున్నాడు, ఈనాడు ఒక్క రోజులోనే ఇంత మార్పు. అదే యేసు ప్రభు ఇస్తాడు. యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. ఓ సహోదరుడా, సోదరి, నువ్వు కృంగిపోతున్నావేమో, అయ్యో నా జీవితం అంతా నాశనం చేసుకున్నాను, నా ఆరోగ్యం పాడు చేసుకున్నాను, నా డబ్బులన్నీ కూడా పాడు చేసుకున్నాను, నాకున్న వనరులన్నీ పోయినాయి, ఎన్నో మంచి అవకాశాలు నేను వ్యర్థం చేసుకున్నాను, నేను ఎంతో కోల్పోయాను. అయితే రాత్రి నీకు ఇది స్వర్తమని ప్రవహిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులను బాగు చేసిన సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దొంగ, జైల్లో వేశారు. జైల్లో దైవజనుడు పౌలు అని స్వార్థ చెప్పినాడు. ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఎంత మార్చబడ్డాడు? దొంగ నమ్మకస్తుడైన వాడుగా చేయబడ్డాడు. నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన ఒనేసిము, నమ్మకస్తుడైన వ్యక్తి. ఎక్కడ దొంగ అంటే నమ్మకస్తుడు కానివాడు దొంగ అవుతాడు. నమ్మకత్వం లేనివాడు రక్షించబడి నమ్మదగిన సహోదరునిగా చేయబడ్డాడు. అంతేకాదు, ఈయన గురించి ఈ మాట రాయబడింది, మునుపు నిష్ప్రయోజకమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. అంతటితో ఆగిపోతే బాగుండు. నాకు ఒక మాట ఇంకా చాలా సంతోషం ఉంది. సాక్షాత్తు అపొస్తలుడైన పౌలు అంటాడు, నా ప్రాణము వంటివాడు. ఎవరిని? ఓ దొంగనే, ఓ పరిగిరాని వాడిని, ఓ ఇంట్లో దొంగలించి పారిపోయి జైల్లో వేయబడిన ఒక ఖైదీకి తన జీవితం మారితే తనకు ప్రాణం వంటి వాడుగా చేయబడ్డాడు. దేని ప్రజలకు ప్రియ సహోదరుగా చేయబడ్డాడు. ఇవన్నీ తెచ్చారు మార్పులు. వ్యర్థమైన బ్రతుకు, నష్టపోయిన బ్రతుకు, దేవునికి దూరమైన బ్రతుకు, తీర్పుకు గురైన బ్రతుకుని యేసు ప్రభు చేపట్టాడు. యేసు ప్రభు మార్చాడు. అప్పుడు ఈ వ్యక్తి అనేక మందికి ప్రయోజనకరమైన వాడుగా చేయబడ్డాడు. దైవ జనులకే ఎంత ఆప్తుడుగా చేయబడ్డాడు. అనేక మందికి ప్రియ సహోదరుగా చేయబడ్డాడు. యేసు ప్రభు ఈరోజు కూడా, ఇప్పుడు కూడా నీ జీవితంలో ఈ కార్యము చేయగలడు. సహోదరుడా, సహోదరి, నువ్వు చేయవలసింది ఒకటే, దేవునికి భయపడు, దేవునికి లోబడు. ఇదే మానవ కోటికి విధే. ఏ మానవుడైనా, ఏ ప్రాంతం వాడైనా, సర్వ మానవుడికి విధి ఇదే, మార్గం ఇదే, తప్పదు. ఇది నువ్వు చేయకపోతే, ఆ విధంగా భయపడకపోతే, ఆ విధంగా దేవునికి లోబడకపోతే జాగ్రత్త, యు హావ్ టు ఫేస్ ద జడ్జ్మెంట్. దేవుని యొక్క తీర్పు ఎదుర్కోవాల్సిందే. ఆ తీర్పు నుండి నేను ఎవడు కూడా తప్పించలేడు. దేవుని యొక్క తీర్పు ఎలాంటిదంటే, అది సామాన్యమైన తీర్పు కాదు. ఆయన ఘోరమైన మహాసింహాసనం మీద ఆయన కూర్చుండబోతున్నాడు. ఆయన ఎప్పుడైతే తన వైట్ థ్రోన్ మీద కూర్చుంటాడో, అప్పుడు భూమి ఆకాశములు అక్కడ ఉండబోయి, అవి పారిపోతే గొప్పవారు అందరూ కూడా ఆయన ముందు నిలబడినప్పుడు వారిని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అక్కడ పిల్స్ ఉండవు, అక్కడ వాయిదాలు ఉండవు, అక్కడ ఎటువంటి ఇక ప్రశ్నలు ఉండవు. తప్పనిసరిగా దేవుని ఎదుట దోషులుగా నిలబడాల్సిందే. సహోదరి, సహోదరుడా, యేసు ప్రభును అంగీకరించకపోతే, యేసు ప్రభు రక్తంలో నీ పాపను కడగబోతే ఆ తీర్పును ఎదుర్కోవాల్సిందే. అది చెప్తున్నాడు ఈయన. గూఢమైన ప్రతి అంశం గురించి, ప్రతి క్రియల గురించి ఆయన తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు. కాబట్టి ఈనాడు ఈ ఆహ్వానం నీకు ఇవ్వబడుతుంది. నీ జీవితాన్ని ప్రభు మారుస్తాడు. నష్టపోయిన వ్యర్థమైన నీ బ్రతుకులు నూతనమైన దైవికమైన ఆశీర్వాదాలతో ప్రభు నీ జీవితాన్ని దర్శిస్తాడు. పాతవన్నీ కూడా నీ జీవితంలో గతించేలా చేస్తాడు. ఓ నూతనమైన వ్యక్తిగా చేస్తాడు. దీని కొరకే తప్పదు. ఇది విధి. లోబడు, భయపడు. నేను భయపడను అంటే ఎదుర్కో తీర్పు. నేను లోబడను అంటే తీర్పు తప్పదు. దాని కొరకే ఆల్రెడీ ఇప్పటికే ఒక దినం నిర్ణయించబడింది. దానికి ఆల్రెడీ ఇప్పటికే తీర్పు తీర్చే జడ్జి కూడా నియమించబడ్డాడు. ఏదైనా సంభవించవచ్చు. కాబట్టి ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. ఇదివరకు నేను సజీవుడు వచ్చినాడు. నువ్వు నశించడానికి చిత్తం కాదు.
కాబట్టి సోదరుడా సోదరి, మరి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు. రక్షించబడిన దేవుని బిడ్డలారా,